ఒక 3 ప్రధానమైనటువంటి లక్షణాలు భార్యాభర్త ఇద్దరు కలిగి ఉండాలి. ఒకటి ఏంటంటే క్షమించుకునేటువంటి గుణం ఇద్దరిలో ఉండాలి, భార్యలో ఉండాలి, భర్తలో ఉండాలి. ఇద్దరిలో కూడా ఈ గుణం ఉన్నప్పుడు సమస్య రాదు. రెండోది ఏంటంటే అర్థం చేసుకోవాలి. ఒకవేళ భర్త కోపడ్డాడు అనుకోండి, పోనీలే ఆయన ఏ బాధలో ఉండి మాట్లాడాడో, ఏ ఆవేశంతో మాట్లాడాడో, తర్వాత కాసేపు అయితే ఆయన సర్దుకుపోతాలే అని భర్తను అర్థం చేసుకునేటువంటి మనసు ఉండాలి భార్యకు. అలానే భార్య కూడా కొన్ని సందర్భాల్లో ఆవిడ అలగొచ్చు, సనగొచ్చు, లేకపోతే ఆవిడ కూడా మాటలనొచ్చు, లేకపోతే ఆవిడ కూడా బాధపడొచ్చు, వంట చేయటం మానేయొచ్చు. కనుక అప్పుడు కొంచెం మీరు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి తప్పదు. ఇంకా ఫోన్లే ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉందో ఏంటో. మన పిల్లలు మామూలు పిల్లలా కనుక వాళ్ళు మనం గంట సేపు మనం తట్టుకోలేకపోతాం మన పిల్లలతో. మరి 24 గంటలు ఆ పిల్లలతో ఉండాలి అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉండిపోయి పాపం మాట్లాడేసిందోలే అని మనం అడ్జస్ట్ అవ్వచ్చు. ఇద్దరి మధ్య ఇది ఉండాలి. మొదటిది ఏంటంటే క్షమించుకోవాలి. రెండో గుణం ఏంటి? అర్థం చేసుకోవటం. ఇక మూడోది ఏంటంటే సహనం ఉండాలి ఇద్దరికి. అంతే తప్ప ఏమండి కర్ర పట్టుకోవటాలో, లేకపోతే లాగోడు కొట్టడాలో, లేకపోతే గోడకేసి కొట్టడమో, లేదా రక్తం తల్ల బగల కొట్టడమో, లేదా సెల్ తీసుకెళ్లి ముఖం మీద విసిరేయటమో, లేదా గంట తీసుకుని వేయటమో, ఇలాంటివి చేయకండి. అది చాలా తప్పది. అక్కడ నీకు ఏం లేదని అర్థమైపోయింది, అక్కడ నీకు సహనం లేదని తెలిసిపోయింది. ఏమండి ఒక్కసారి మీరు ఆలోచించండి. క్షమించుకునే గుణం, అర్థం చేసుకునే మనసు, ఆ తర్వాత ఓపిక అనేటువంటి ఈ 3 ఉన్న భార్యాభర్తలు ఎప్పటికీ చక్కగానే ఉంటారు.